చిత్తూరు ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు అనుష్క వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చిత్తూరు 11వ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి ఆమె భర్త రవి పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ చిత్తూరులో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు 100% అభివృద్ధి చేపడుతుంటే వైసీపీ నాయకులకు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమపై భూ కబ్జాకు పాల్పడ్డామని వైసీపీ నాయకులు ఆరోపించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. వైసీపీ మహిళలు అంజిరెడ్డి, హరీష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయని హెచ్చరించారు. అదే కాకుండా జేసీబీ కూడా ఫారెస్ట్ స్థలంలో క్లీన్ చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు జేసీబీ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు 11వ వార్డు డివిజన్లో ఉండే వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కలిసి ఈ ప్రెస్ మీటింగ్కి వచ్చినాము. ఎందుకంటే నిన్న వైసీపీ వాళ్ళు మా వార్డులు వచ్చి ఇంటి పట్టాలు వైసీపీ ఇచ్చిన ఇంటి పట్టాలని కబ్జా చేసినారని ఆరోపణలు చేశారు. దానికి ఎవరైనా క్లారిటీగా నేను చెప్తా ఉంటాను. కబ్జా అనేది ఏమిటి? ఒకరి సొమ్ముని కబ్జా చేస్తేనే కబ్జా అనేది. మా భూమిని మేము 1978లో మా నాన్నగారు అక్కడ ఉండే 10-20 కుటుంబాలకు పట్టా ఇచ్చినారు. మాది కూడా అక్కడ ల్యాండ్ ఉంది. మా నాన్నగారు అక్కడ పట్టా చేసుకునేదానికి అప్లై చేసినారు. దానికి కావాల్సిన అర్జీ ఇక్కడ ఉంది చూడండి. ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ ఇచ్చినారు. ఆ రోజు నుంచి పోరాడుతూ ఉన్నాము. మా నాన్నగారికి పట్టా రావడం లేదు. ఆ రోజు నుంచి మా భూమి మాతోనే ఉంది, మా ఎంజాయ్మెంట్లో ఉంది. మా తమ్ముడు అప్పుడు అక్కడ పంటలు వేస్తూ ఉన్నారు. మేము ఉద్యోగ రీతిగా బయట ఉన్నాము. మా నాన్నగారు వయసు అయిపోయింది, ఆయన చనిపోయినాడు. రోజు ఇదే ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించి, నువ్వు కండువా వేసుకుంటే నీకు ఆ భూమిని తగ్గిస్తాను, లేకపోతే నేను అందరికీ వైసీపీ అందరికీ పట్టా ఇచ్చేస్తాను బెదిరించడం జరిగింది. ఆ రోజు మేము అందరూ పోయాం, కుటుంబ సభ్యులు అంతమంది పోయినాం మేము ఎమ్మెల్యే దగ్గర. ఆయన ఇవ్వడం లేదు. మీరు కండువా వేసుకుంటేనే మీ భూమి ఇస్తాము, లేకపోతే మేము జగనన్న పట్టాకు మేము అలాట్మెంట్ చేస్తామన్నారు. సరే, మేము మాకు వద్దు, అలాట్మెంట్ చేసుకోండి వచ్చేసినాము. దానికి కానీ ఆధారాలు ఎవరెవరు మాతో వచ్చినారని దానికి కూడా ఆధారాలు ఉంది. ఆయన ఏం చెప్పినాడో దానికి కూడా ఆధారం ఉంది. ఆ రోజు ఆయన ఏం చేశాడో దానికి సయ్యద్ అనేది బాలాజీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈయన కార్పొరేటర్కి ఇది ఉండకూడదని చెప్పేసి, వాళ్ళకి భూమి ఉండకూడదని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ప్రజలకు పట్టా ఇస్తామని చెప్పి నాటడం జరిగింది. అప్పట్లో కలెక్టర్ గారు హరినారాయణ గారు వచ్చి ఈ భూమి ఈ పట్టాకి ఎలిజిబుల్ కాదు, ఇది మింట భూమి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి కావని పట్టాలో ఈడే ఉంది చూడండి. దాంట్లో ఎక్కడైనా వాళ్ళు చేసిన పట్టా ఇచ్చిన దాంట్లో దీని ఎక్కడైనా ఉందా? ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్కెచ్, ఇది మ్యాప్, ఇది లేఅవుట్ 1 మ్యాప్. దాంట్లో ఎక్కడ ఉంది? 40 పట్టాలు 50 పట్టాలు ఇచ్చినామని చెప్పినారు కదా. అది ఎవరికి ఇచ్చినారు? వాళ్ళు రమ్మని చెప్పండి, కూర్చొని మాట్లాడతాము. మీరు ఈ విధంగా అనావశ్యంగా రాజకీయం చేయొద్దండి. మీరు ఒక్కొక్కరు 10 పట్టాలు కబ్జా చేసుకుని ఉన్నారు. అందరూ అమ్ముకుని ఉన్నారు. చిత్తూరులో ఉండే వాళ్ళకంతా అమ్ముకున్నారు. అక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు? ఇప్పుడు అడవులు ఎత్తుకుని పోయి, మీరు గుట్టలు ఎత్తుకుని పోయి ఇల్లు ఇచ్చినారు. ఆ ఇంట్లో ఎవరు ఉండారు? ఎవరు? ఒక్కరని ఒక కుటుంబం ఉందా? ఇప్పుడు 4-5 బోర్లు గవర్నమెంట్ది చేసుకున్నారు. డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి, నేను అమ్మ అంజలిదేవి, అనుషారెడ్డి, మీరిద్దరూ నిన్న మా ఎమ్మెల్యేని గురించి మాట్లాడడము మీకు అర్హత లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే కండ్లు లేదని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది చాలా తప్పు. మా ఎమ్మెల్యే కండ్లు ఉంది కాబట్టి ఈరోజు ఈ చిత్తూరులో ఇంత డెవలప్మెంటు వెలుగు మెరుస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యే రాకముందే ఆయన మన చిత్తూరులో అడుగు పెట్టినప్పుడే ఎమ్మెల్యే ఎంత ప్రకాశంగా ఇక్కడికి వచ్చి మనకు ఎంత అభివృద్ధి కార్యక్రమాలని ముందుగానే మనకు చేపించారనేసి అభిమానంతో ఎన్నో వేలు మెజార్టీతో మన ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే ఈ 1 సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలని తట్టుకోలేక నీకు కండ్లు లేదు, నువ్వు కండ్లు మూసుకొని ఉండావు. నువ్వు కన్నుండుంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా నీకు తెలుసును. కానీ మా ఎమ్మెల్యే చేసింది 50 వార్డులో ఎన్ని బోర్లు వేశారు, ఎంతమందికి ఎన్ని సీసీ రోడ్లు వేశారు, అవంతా కూడా నీకు గుర్తుకు రాలేదా?
మీ వైసీపీ ప్రభుత్వంలో 19 నుండి 24 వరకు మీ ఒకే ఒక్క వర్క్ అయినా కూడా, ఒక్క పని అయినా కూడా మీరు చూపించినారనేది కూడా మా ముందుకు తీసుకొని రండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మా ప్రభుత్వంలో నేను ఈ పని సాధించాను, నేను ఈ చిత్తూరులో ఈ డెవలప్మెంట్ చేశాననేసి మీరు ఎక్కడ చూపిస్తారో రండి. గురుజాల జగన్మోహన్ గారు ఎంత డెవలప్మెంట్ చేసి ఈ ఒక్క సంవత్సరంలో ఇక్కడ మెషానిక్ గ్రౌండ్ నుంచి పీవీ క్యాన్ వరకు ఆ రోడ్డు ఎంతో కలెక్టర్లు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ చిత్తూరుకి ఒక ఆశ్రమం కూడా ఆనందం కూడా కలిగించలేదు. కానీ మీ గురుజాల జగన్మోహన్ గారు వచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఆ రోడ్డును చూస్తూ ఉంటే ఈరోజు ఎంతమంది కండ్లు సంతోషంలో నిండిపోతా ఉన్నాయని మాకు తెలుసు. కానీ మీ ప్రభుత్వంలోనే మీరు ఏం చేశారు చిత్తూరులో అనేది మాకు ఇప్పుడు చెప్పండి. నిన్న మీరు ప్రెస్ మీట్లో పెట్టి మా జగన్మోహన్ గారిని, మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడడము చాలా తప్పు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇటువంటి మాటలు మాట్లాడడము మీకు సరికాదు. మీరు కూడా నా వంటి మహిళలు కాబట్టి నా వార్డులో మీ ప్రభుత్వంలో చేసిన అరాజకాలు, ఆశ్చర్యాలు ఎంత ఉందనేసి నేను ఈరోజు వివరించగలను. అమ్మ అంజలి రెడ్డి, నువ్వు చెప్పినావే ఈ మాదిరి ఈ పట్టాలంతా ఇది చేశారు అట్లనేసి, నేను ఒక మహిళగా ఉండి ఒక కార్పొరేటరు జగనన్న భూమి పూజకి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. సచివాలయం వాళ్ళు వచ్చి నన్ను ఒక కార్పొరేటర్గా మీరు రావాలి, ప్రోటోకాల్ పాటించాలంటే నేను ఆడికి పోయాను. ఆ అడవిలో 100 మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని నేను ఆడ పోయి ఉంటే, నువ్వు టీడీపీ కార్పొరేటర్ నువ్వు ఎందుకు వచ్చావు వీడికి, ఇది మా ప్రభుత్వం మేము చేసుకుంటాము, నువ్వు రాకూడదనేసి నన్ను అడ్డగించి అక్కడ భయాందోళనకి నన్ను గురి చేశారు. అప్పుడు నేను నా భర్తకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని